జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అని చెప్పేసి విమర్శించారు. తర్వాత అభివృద్ధి ఎక్కడుంది, అభివృద్ధి చూపించండి, దమ్ముంటే మీరు టైం చెప్పండి, నేను టైం చెప్తాను సవాల్ కూడా ఇస్తున్నారు. ఏమంటారు దాని గురించి? అసలు శర్మిల రెడ్డి గారికి ఇక్కడ ఈ స్టేట్లో పనే ఉంది. ఇక్కడ ఆవిడ అసలు ఈ స్టేటే కాదు కదా, ఆవిడ తెలంగాణ మనిషి కదా. తెలంగాణ నుంచి వచ్చి అక్కడేమో ఎలగబెట్టింది, అక్కడ ఎలగబెట్టి అక్కడ చీ అన్నారు, తెలంగాణలో చీ అన్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడే ఎలగబెడితే ఇక్కడ అంతకన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని డామినేట్ చేయడానికి ఈ ఇది పందులన్నీ ఏకంగా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే సత్తా లేదు. ఇవాళ ఏమైనా సరే డెఫినెట్గా గవర్నమెంట్ మన జగన్మోహన్ రెడ్డి ఫామ్ చేస్తారు. వీళ్ళు ఎంతమంది పవన్ రాని, చంద్రబాబు నాయుడు, ఇంకో ఎవడండి రేపు బీజేపీ కూడా కలవని, ఎవడ కలిసినా జగన్మోహన్ రెడ్డి గారు 170కి రాకపోవచ్చు, కానీ 130 140 డెఫినెట్గా వస్తాయని చెప్పేసి మా నమ్మకం. అంటే మరోపక్క చూసుకుంటే అభివృద్ధి ఏడ ఉంది, అభివృద్ధి లేదు. అసలు ఆ రాష్ట్రంలో చూసుకుంటే మద్యం పాలసీ, ఇసుక పాలసీ మీద ఆధారపడి ఉందని చెప్పేసి అంటున్నారు. ఒక సొంత చెల్లెలు అయ్యి ఉండి సొంత అన్న ఈ రకంగా విమర్శిస్తున్నాం, ఏమంటారు అసలు? ఆవిడకి ఏమీ తెలియదు. నేను అడిగితే అసలు రాజకీయ సబ్జెక్టే లేదంటాను నేను. ఇక్కడికి వచ్చి ఎవరైనా చెప్తారు ఈ రాష్ట్రం వచ్చి ఇప్పుడు ఇక్కడ ఏది ఉన్నప్పటికీ ప్రతి పంచాయతీలో సచివాలయం పెట్టి ఒకసారి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి హెల్త్ క్లినిక్, రైతు భరోసా ఇలాగ చెప్పుకుంటా పోతే ఒకటి కాదు. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాను నేను. స్కూల్లో ఏదో ట్యాబులు పంచిపెట్టారు. ఒక్కో ట్యాబు ఖరీదు 15,000 రూపాయలు. అలాంటి ట్యాబులు ఆ స్కూల్లో 200-300 మంది ఉన్నారు, అందరికీ ఇస్తున్నారు. ఒక సెల్ల కొనుక్కోవాలంటే పెద్ద కష్టమైపోతుంది మనకి. అలాంటిది పిల్లలందరికీ కూడా ట్యాబులు ఇచ్చి చక్కని చదువు చదివిస్తున్నాడు. ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ అసలు చెప్పుకుంటానికి మన తరం కాదు, చెప్పడమే మన తరం కాదు. వాళ్ళు ఎవరైనా దిక్కుంటే దమ్ముంటే రమ్మనండి, ఏ పార్టీ వాడైనా సరే మేము ఇది చేసామని చెప్పమనండి. ఇప్పుడు దాకానే ఏమి చేశారు వాళ్ళు? ఏమీ చేయలేదు. అప్పులు, రాష్ట్రం అప్పులు అంటున్నారు. వాళ్ళు చేసిన అప్పులు ఎంత, వీళ్ళు చేసిన అప్పులు ఎంత? దమ్మునోడు ఎవడైనా ఉంటే రమ్మనండి. నేను ఒక సామాన్యుడిని, నా దగ్గర రమ్మని నేను ఉంటాను, డైరెక్ట్గానే నేను మాట్లాడతాను. వాళ్ళు చేసింది ఏముంది? ఏ ఒక్క అభివృద్ధి లేదు. ఖచ్చితంగా వాళ్ళ తరం కాదు. రేపైనా మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఇవాళ అవ్వ తాతలు హాయిగా బతుకుతున్నారు. వీళ్ళు వస్తే ఒక పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి పొద్దున కూర్చుంటే సాయంకాలం దాకా కూర్చుంటే ఇవాళ లేదు రేపని ఊరు. అక్కడ చచ్చినోళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ తెల్లారి గట్ల 5ంటికి లేచి తలుపు కొట్టి అమ్మ తాత బాబు లెగండి అని చెప్పేసి ఇంటికట్టుకెళ్ళి ఇస్తున్నాడు వాలంటరీ వ్యవస్థను పెట్టి. చెప్పుకో ఇలా మాదొక పల్లెటూరు, ఒక చిన్న మండలం, ఏజెన్సీ మండలం. అక్కడ ఒకే ఒక డాక్టర్ ఉండేవాడు, ఎంబీబీఎస్ డాక్టర్ ఆ రోజుల్లో. ఇవాళ 7 అని 3 సచివాలయాలు ఉన్నాయి, 3 హాస్పిటల్ ఉన్నాయి. అవి 2 6 7 12 13 ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు, ఎండీలు ఉన్నారు. ఇంకా 108 104 ఇక వాళ్ళకి తిరిగే లేదు. ఇంత సౌకర్యం కల్పించిన మహానుభావుడు చరిత్రలో పుడితే పెరగడు కూడా. మరోపక్క చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారిని హత్య చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రణాళికను కూడా సిద్ధం చేయలేదు. కనీసం హత్య లేదా ఏంటి అనేది కూడా బయటకు తీసుకురాలేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి శర్మిల రెడ్డి ఎందుకు చేరింది? అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని సెంట్రల్ జైల్లో పెట్టించిన, అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టించిన కాంగ్రెస్ పార్టీతో ఎందుకు చేయబట్టుకున్నారంటారు? ఆవిడికి బుద్ధి లేదంటాను నేనైతే. ఆవిడ బుద్ధునే మనిషి అయితే ఆయన ఒక ఇంట్లోని ఒక కుటుంబం వాళ్ళని ఎన్ని బాధలు పెట్టారో. అన్నగారిని జైల్లో పెడితే నేను అన్న వదిలిన బాణం అని చెప్పి తిరిగిందే. ఆయాలు తెలుసు కదా బాధలన్నీ ఆవిడికి. మరి బాధలన్నీ తెలుసుండి ఇవాళ ఈ తప్పుడు వేషాలేంటి? ఆవిడ ఇవాళ తప్పుడు వేషాలే. ఏదో అన్నకంటే పెద్దదాన్ని అయిపోతాను, కుటుంబాన్ని డామినేట్ చేసేద్దాను. ఇవాళ నువ్వు వెళ్ళి నీ సొంతంగా నీ మొగుడి ఇంటి పేరు తిరుగు, నువ్వు నీకు దమ్ముంటేని. నీ మొగుడి ఇంటి పేరు చెప్పుకోవట్లేదు, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తున్నావు. రాజశేఖర రెడ్డి గారు వారసుడు ఎవడో? నువ్వా జగన్మోహన్ రెడ్డి? ఆయన వారసుడు ఆయన, నువ్వెవరో? నీ ఇంటి పేరేంటో నీకే తెలదు. అంటే ఇదంతా చంద్రబాబు పద్మవ్యూహంలోనే చిక్కుకున్నారంటారా పవన్ కళ్యాణ్ కానీ శర్మిల రెడ్డి గారు? ఖచ్చితంగానే నిజంగా కూడా చంద్రబాబు పద్మవ్యూహంలోనే చిక్కున్న వాళ్ళే. ఈ రోజుకి పవన్ కళ్యాణ్కి 10 నిమిషాల నుంచి మాట్లాడగలడు ఆయన. 10 నిమిషాలు డ్యాన్స్ వేస్తాడు. ఈ డ్యాన్స్ వేస్తే తప్ప 10 నిమిషాల నుంచి మాట్లాడే వ్యక్తి అతను. అలాంటి వ్యక్తి ఇవాళ ఏదో నేను పొడిచేస్తానంటే ఏం పొడిచేద్దండి ఆవిడ వల్ల ఏమవుద్ది? అదే నేనేదో పాపం నేను అనుకున్నాను, ఓహో మా ఈవిడేంటి ఏం పేరు శర్మిలారెడ్డి గారు తెలంగాణలో కూడా సమ్మం పాతేస్తే అక్కడ కూడా సీఎం అయిపోద్ది ఆవిడ, ఇక్కడ ఈయన సీఎం అయిపోవడం అనుకున్నాను. తెలంగాణలో ఏమైపోయింది ఆవిడ పరిస్థితి? కుక్కలు చింపిన ఇస్త్ర అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడ సిగ్గు లేకుండా వచ్చింది. సిగ్గుంటే ఆవిడని మనం అనకూడదు, ఆవిడ అనేంత స్థాయి మంద కాదు. కానీ సిగ్గు లజ్జ ఉంటే ఇలాంటి పని చేయదు ఆవిడ.
అంటే కేవలం చంద్రబాబుని సీఎం చేయడానికే వీళ్ళందరూ కూడా వేస్తున్న డ్రామాలు అంటారు మీ దృష్టిలో. శతకోటి దండాలు పెట్టినా చంద్రబాబు సీఎం అవడు, పిఎం అవుతాడు త్వరలో, అంతే తప్ప సీఎం అవడు. సార్ మేము ఒకటి ఫ్రాంక్ అంటే 2020 సంవత్సరం తర్వాత చంద్రబాబు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే చంద్రబాబు కనుక గెలవకపోతే కనుక? నేను పిఎం అని చెప్పాను కదండి, ఆయన బతకడంగా ఆయన ఎంత వయసు పేరు పెద్ద అయిపోయింది, 75 ఎంతో ఉంది ఇప్పుడు. ఇంకేంటి ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇది పోయిందో, ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే పడిపోయాడో బ్రెయిన్ కూడా పనిచేయదు. నాది కూడా 66 నా వయసు. ఏం చేస్తాం, ఇంకా 4 ఏళ్ళు పోతేనే ఫినిష్. ఆయన నాకంటే 75, దగ్గర 9 సంవత్సరాలు నాకంటే పెద్దోడు. ఏంటంటే నాకే ఓపిక లేదు. ఇవాళ ఆయన ఏం చేస్తాడు, ఇంకా ఆయనతోటే కుండా మండా సర్దుకోవాల్సిందే. మరి మీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఆవిడతో వెళ్ళిపోతాను, షర్మిలా రెడ్డితో వెళ్తానంటున్నారు. మరి కొంత అసంతృప్తి చెందిన ఎమ్మెల్యేలు అందరూ కూడా. అసంతృప్తి కాదండి, ఇప్పుడు నేను ఒక నెగ్గను అనేది ఒక సర్వేలో తేలింది. నేనే ఎవరినో అనుకున్నా, నేనే అనుకున్నాను నేను నెగ్గను. నీ గత 4 సార్లు 3 సార్లు చేసాం, నెగ్గను అనేది ఒక మీకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినప్పుడు మార్చి వేరే కొత్తవాడికి ఇచ్చి నిన్ను మంచిగా నేను చూస్తానని చెప్తున్నాడు ఆయన. కాదు కూడా పోతానంటాడు. పోతే మాత్రం ఎవడు పోయినా ఇది మహాసముద్రం, ఇది గోదావరి కానీ ఇది చెరువు కాదు. ఇది ఎత్తి పరిస్థితుల్లోని కూడా గవర్నమెంటు వైఎస్ఆర్సీపీ ఫామ్ చేస్తుంది. 100కి 100 ఎంతమంది చంద్రబాబు వచ్చినా, ఎంతమంది పవన్ కళ్యాణ్ వచ్చినా ఎవ్వరు ఏం చేయలేరు, ఏమీ చేయలేరు. నేను కూడా కాపోనే, గతంలో నేను కూడా తప్పు చేశాను. చిరంజీవి పార్టీ పెట్టి ఏదో ఓడబొడతాడనుకుంటే చిరంజీవి పార్టీలోకి వెళ్ళాను నేను. 10 నిమిషాల నుంచి మాట్లాడే శక్తి లేని మనుషులు రాజకీయం ఏం చేయగలుగుతారు? దట్టు వీళ్ళందరూ కలిసి మీరు ఏం చేశారు, రమ్మని డిబేట్ కూర్చుందాం. ఒక సామాన్యుడు నేను, ఓ డిబేట్లో కూర్చుందాం. మీరు రండి, మీరు పెద్దలందరూ రండి, ఆ డిబేట్లో మాట్లాడదాం. నువ్వు ఏం చేసావు, ఏ ప్రజలకు మీరు ఏం చేశారు? 1000 కోట్ల అప్పులు ఉన్నాయి కదా. ఈ అప్పులు జగన్ చేశాడు అంటున్నారు కదా, జగనే చేశాడా? అంతకుముందు ఎవరు చేసింది ఎక్కువ ఉంది? అప్పులు ఎవరు చేసిన అప్పులు ఎక్కువ ఉన్నాయి? వాళ్ళు చేసిన అప్పులే కదా. వాళ్ళు చేసిన అప్పులు ఎక్కువ ఉన్నాయి, వీళ్ళు చేసిన అప్పులు తక్కువ ఉన్నాయి. కానీ వీళ్ళు చేసిన అప్పులకి సమాధానం ఉంది, కౌంటీ లెక్క ఉంది, ఉందా లేదా? జగన్ గారు చేసిన అప్పులకి ప్రతి దానికి లెక్కలు ఉన్నాయి. వాళ్ళు చేసిన అప్పులకి ఏమైనా లెక్కలు ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా చేశారా ప్రజలకి? చేయలేదు. అలాంటప్పుడు ఎవరు కరెక్టు? మేము చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు, అంతా నీకు చెందింది. రెండు సంవత్సరాలు కరోనాలో కూడా ఎవరికి నష్టం లేకుండా అందరినీ చక్కగా చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళకి కరోనా లేవు కదా, అప్పటికి కరోనాలు ఉంటే అప్పుడు ఇంకా వీళ్ళ మొత్తాన్ని చంపేది జనాలను.